నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. చాలా బాగున్నా. మీరెలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. మీరు లెక్చరర్‌గా పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు. అవును. అండ్ సడెన్‌గా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారడానికి గల కారణం ఏంటి? సిట్యుయేషన్స్ అండి. సిట్యుయేషన్స్ ఏంటి అంటే కరోనా టైంలో కాలేజెస్ అన్నీ క్లోజ్ చేసి శాలరీస్ రాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందుల్లో నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చింది నేను ఆన్‌లైన్ క్లాసులు చెప్పడానికి వచ్చాను. కానీ ఎటో రియల్ ఎస్టేట్ వైపు ఇలా వచ్చాను. ఇలా వచ్చిన తర్వాత చాలా కష్టాలు చూశాను. అంటే ఉదాహరణకి ఒక రోజులో ఒక పూట మాత్రమే భోంచేసేవాడిని. అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలనే వచ్చాను. అంటే రియల్ ఎస్టేట్ ఏ రంగమైనా సరే సక్సెస్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో వచ్చాను. బట్ ఏమైంది అంటే రియల్ ఎస్టేట్‌కి వచ్చిన తర్వాత ఒక 3 మంత్స్ వరకు చాలా స్ట్రగుల్ పడ్డాను. నేను ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా నాకొచ్చింది. బట్ అయినా సరే నా పరిస్థితుల్లో మనం డూ ఆర్ డై అనే ఒక కొటేషన్ ఉంటుంది. సో మనం చేయాలి లేదా చావాలి. ఈ 2 ఆప్షన్సే. ఎందుకంటే అలాంటి సిట్యుయేషన్స్ నుంచి వచ్చాను. ఓకే. చాలామంది అవమానాలు. అరే మీరు ఏం చేస్తున్నారు? మీరు చదువుకున్నారు. వాళ్ళ జీవితం ఎలా ఉందో అంటే అవమానించడం. లెక్చరర్‌గా చక్కగా పాఠాలు చెప్పుకుంటూ నెల వచ్చే జీతంతో చక్కగా ఆ సింపుల్ లైఫ్ నుంచి సడెన్‌గా ఈ వేరియేషన్‌లోకి రావడం వల్ల ఈ బిజినెస్‌లో ఉండే ఆటుపోట్లు ఇయన్నీ ఎలా తట్టుకున్నారు? ఇప్పుడు సక్సెస్‌ఫుల్ వెంచర్స్ వేసుకుంటూ అండ్ ఇప్పుడు కొత్త వెంచర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి టఫ్ సిట్యుయేషన్‌లో ఏంటి అసలు ఆ దమ్ము? అంత దమ్ము ఏంటి అసలు? ఆ రీజన్ ఏంటి చెప్పండి? మార్కెట్ బాగున్నప్పుడు ఎవరైనా వెంచర్స్ చేస్తారు. ఎవరైనా ఆఫీసులు రన్నింగ్ చేస్తూ పోతారు. సో మనకేంటి అంటే కస్టమర్స్‌కి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో తక్కువ ప్రైస్‌కి మనం ఇస్తాం. ఎందుకు అంటే మార్కెట్ ఎక్కడ బాలేదని చెప్తున్నారు. బట్ ఏంటి అంటే చాలామంది కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. మన ప్రీవియస్ కస్టమర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి మన వెంచర్ వేసినప్పుడల్లా మీరు ఎక్కడ వెంచర్ స్టార్ట్ చేస్తే మాకొక్కసారి ఇంటిమేషన్ ఇవ్వండి. వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో మేము ఈ ఏరియాలో వెంచర్ వేయబోతున్నాం అని చెప్పగానే వాళ్ళు ఈ ఫ్లాట్ మాకు కావాలి, ఈ ఫ్లాట్ కావాలి ముందే బుక్ చేసుకుంటున్నారు. ఓకే. ఆ దమ్ము ఎలా వచ్చింది అంటే అది దేని పరంగా వచ్చింది అంటే ఒకటి తెలంగాణ ప్రజల వల్ల, ఒకటి భూమి వల్ల, మూడవది నా పైన నాకున్న నమ్మకం, మా టీమ్ ఓహ్! చాలా బాగా కస్టమర్స్‌ని తీసుకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ చాలా బాగుంటది. వెరీ నైస్. బట్ మనకేమంటే కస్టమర్స్ రిపీటెడ్‌గా వస్తున్నారు దేనివల్ల అంటే ఒకటి మా టీమ్ గైడ్ చేసే విధానం, నెక్స్ట్ మనం కస్టమర్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా అదే విధానంలో మనం రెస్పాన్సిబుల్‌గా ఉంటాం వాళ్ళతో. కాబట్టి మనకి రిపీటెడ్‌గా వస్తున్నారు. ఈ సిట్యుయేషన్‌లో కూడా మనం ముందుకి సక్సెస్‌ఫుల్‌గా వెళ్తున్నాం. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందేమో తప్పకుండా. యెస్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే మా నాన్న ఒక చిన్న ఆటో డ్రైవర్. సో మమ్మల్ని చాలా బాగా చదివించారు. అంటే ఆటో తోలే చదివించారు. బట్ ఏంటంటే నేను హైదరాబాద్‌కి వచ్చేటప్పుడు కూడా వచ్చినప్పుడు ఆ ఆటో తోలన ఏదైతే 200 ఉందో దాన్ని నాకు జేబులో పెట్టి పంపించారు. ఆ 200తో వచ్చిన నేను ఈరోజు దాదాపు 300 పైగా మన దగ్గర మార్కెటింగ్ మిత్రులున్నారు. దాదాపు 20 మెంబర్స్ పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళకి సాలరీస్, వాళ్ళ కమిషన్స్ అని రిలీజ్ చేస్తున్నాము. మనల్ని నమ్ముకొని దాదాపు ఒక 500 మంది ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకు అంటే నేను ఒక్కడిగా వచ్చాను. ఈరోజు ఒక 500 మంది ఫ్యామిలీ అయ్యారు. దానికి రీజన్ ఏంటి అంటే నేను ట్రాన్స్‌పరెన్సీగా ఉండడం. ఏదైనా ఒక విషయాన్ని అందరితో చర్చిస్తాను. ఒక టీమ్‌తో గాని మంచి టీమ్ వర్క్. మంచి టీమ్ వర్క్ అంతే అండి. నేను ఒక్కడినే చేసేస్తాను అని నేను చెప్పట్లేదు. బట్ నేను ఒక్కడినే వచ్చా. కొత్తలో నేను ఒక్కడినే చేసుకున్నా. ఒకరినే చేసుకుంటూ ఎవరైతే నిజాయితీగా ఉంటారో, హానెస్టీగా ఉంటారో అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే వాళ్ళకి తోడుగా ఉంటూ, వాళ్ళకి ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా మనం ముందుకు నడిపిస్తూ, మనం ముందుకెళ్ళాం కాబట్టి మనం ఫెయిల్యూర్స్ వచ్చినా, సక్సెస్ వచ్చినా ఒకేలాగున్నాం. ఓకే. మార్కెటింగ్ మిత్రులతో గానీ, కస్టమర్స్‌తో గానీ, మన టీమ్‌తో గానీ అందరితో కూడా మనం కలుపుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి ఇంత దూరం రాగలిగాం. Yes. మీరన్నారు ఇందాక ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అనేసి. ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే కదా నేను ఇంత దూరం వచ్చాను. అంతే కదా. వాళ్ళే లేకపోతే నేను ఇంత దూరం రాలేను కదా. ఖచ్చితంగా. సో చాలా వరకు మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 3 మంత్స్ నేను పడిన స్ట్రగుల్ నేను చూసి నువ్వెందుకు అక్కడ ఉంటావు నాన్న, నువ్వు వచ్చేసేయి, మేము ఏదో రకంగా నేను చూసుకుంటాం, నువ్వేం డబ్బులు ఇవ్వద్దు మాకు అని చెప్పారు. ఓహ్! ఈ కాలంలో అలాంటి అమ్మా నాన్న ఉండడం అనేది నా అదృష్టం చెప్పాలంటే. నిజంగా. బట్ అలాంటి సపోర్ట్ ఉంది కాబట్టి ఏ సిచ్యువేషన్లో అయినా సరే నేను ముందుకు నడుచుకుంటూ ముందుకెళ్తున్నా. ఒక స్టెప్ వేసే వరకే. ఒక స్టెప్ అయిన తర్వాత మళ్ళీ మన గమ్యాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఓకే. దానికంటూ ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ అయితే లేదని చాలా మంది అంటున్నారు. వెంచర్‌లన్నీ అలా ఖాళీగా ఉన్నాయి. బట్ మీ ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యాక చూస్తే అసలు కలకలలాడుతున్నారు క్లయింట్స్‌తో. మీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ క్లయింట్స్‌తో అండ్ రిజిస్ట్రేషన్స్‌కి అన్ని ఫార్మ్ ఫిల్ అప్ చేస్తూ చక్కగా కలకలలాడుతుందండి. ఏంటి అసలు మీ సక్సెస్ రీజన్?
ఇలాంటి టఫ్ టైంలో మీ శ్రీకుష వెంచర్స్లో నేను చూసిందనమాట ఇంతసేపు ఆఫీస్లో. Yes. ఇది నేను థర్డ్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను. ఎప్పుడు వచ్చినా మీ క్లయింట్స్తో కలకలలాడుతుందండి మీ అవును. ఆఫీస్. ఏంటి అసలు మీ సక్సెస్కి రీజన్? మీరు ఏం టార్గెట్ చేస్తున్నారు? ఎలాంటి ఫోకస్ పెట్టి కస్టమర్స్ని ఇంతవరకు తీసుకొస్తున్నారు? ఏం టార్గెట్ చేస్తున్నామంటే, ఫస్ట్ ఎలాంటి కస్టమర్ అయినా సరే, ఉదాహరణకి కొంతమందికి 100 గజాల్లో తీసుకుంటారు, కొంతమంది 1000 గజాల్లో తీసుకుంటారు, కొంతమంది హాఫ్ ఎకర్ 2000 గజాలు లేకపోతే 2200 గజాలు తీసేసుకుంటారు. సో మనకి 1000 గజాలు తీసుకున్న వాళ్ళకి 100 గజాలు తీసుకున్న ఇద్దరు ఒకటే నాకు. ఎందుకంటే 100 గజాలు ఆయన స్తోమత ప్రకారం తీసుకున్నారు, 1000 గజాలు వాళ్ళ స్తోమత ప్రకారం తీసుకున్నారు. సో 100 గజాలు 1000 గజాలు పాయింట్ కాదు, ఇక్కడ మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చారు కాబట్టి ఒకటి క్లారిటీగా మనం అన్నీ చెప్తాం. 2 క్వాలిటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎక్కడైతే వెంచర్ వేస్తామో అవన్నీ క్వాలిటీగా ఉంటే. 3 ట్రాన్స్పరెన్సీ. మనం ఎక్కడైతే వెంచర్ వేస్తున్నామో ఆ లేఅవుట్ కానీ ఆ లేఅవుట్లో ఉన్న ప్లాట్ నెంబర్స్ కానీ అన్నీ కూడా మనం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఉదాహరణకి ఒక ఫ్లాట్ ఉంది అనుకుందాం, ఒక 4వ నెంబర్ ఫ్లాట్ అనుకుందాం. 4వ నెంబర్ ఫ్లాట్ వాళ్ళు ఆన్లైన్లో క్లిక్ చేయగలిగితే మనకి లేఅవుట్ ఉంటుంది, ఆన్లైన్లో క్లిక్ చేస్తే వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు అవన్నీ వచ్చేస్తే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు. అంతేగాని మీకు 4వ నెంబరు మేము ఇస్తామని చెప్పి వేరే వాళ్ళకి అమ్మం. ఎవరైతే బుక్ చేసుకుంటారో, ఒకవేళ 4వ నెంబర్ ఫ్లాట్ ఒకరు బుక్ చేసుకొని వేరే వాళ్ళు ఇంకొక గజానికి ఇంకొక 1000 రూపాయలు ఇస్తాము అంటే మనకు ఒక 20 లక్షలు ఎక్స్ట్రాగా రావచ్చు. బట్ ఏంటంటే అక్కడ నమ్మకాన్ని కోల్పోతాం. సో ఇది ట్రాన్స్పరెన్సీ. 3 4 నమ్మకం, కస్టమర్స్ నుంచి నమ్మకం. ఎందుకంటే శ్రీకుష వెంచర్స్ అనేది మనం ఎప్పటి నుంచో చూసుకున్నట్లయితే కస్టమర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తుంది. వాళ్ళకి ఇచ్చిన హామీలు, వాళ్ళకి ఏవైతే క్లబ్ హౌస్ ఇస్తున్నామో అది కూడా ఇస్తున్నాం, వాళ్ళకి ఏదైతే చేస్తామని చెప్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే సైట్లో ఏవైతే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా సరే, ఏమున్నా సరే, ఫ్యూచర్లో ఎలాంటి ల్యాండ్స్ కొనుక్కున్నా సరే మన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకి అలర్ట్ చేపిస్తాం. ఓకే, వాళ్ళని అసైన్ చేయించి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉన్నా ఏమున్నా సరే అలా వాళ్ళని తీసుకుంటూ మంచి గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు. మామూలుగా రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది డబ్బు సంపాదించడానికి మాత్రమే ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ రూట్ ఎంచుకుంటారు. దీంట్లో మీ ప్యాషన్ ఏంటి అసలు? నా ప్యాషన్ ఏంటి అంటే డబ్బు సంపాదించిన వరకే శ్రీకుష వెంచర్స్ యొక్క గమ్యం కాదు. ఎందుకంటే ఇవాళ డబ్బు సంపాదించే పని అయితే నేను కూడా షార్ట్ కట్ మార్గాలు చాలానే ఉన్నాయి. అక్కడ ఫామ్ ల్యాండ్స్ వేసేసి ఏదేదో మొక్కలు పెంచేసి ఏదో చేయొచ్చు, బట్ నాకు అక్కర్లేదు. ఏంటి అంటే ఉదాహరణకి ఒక 1000 రూపాయలు ఉన్న చోట ఒక 800కి ఇద్దాం అనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. డబ్బు సంపాదనే మనకు కావాలి అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆఫీసెస్ 3 బ్రాంచ్లు మెయింటైన్ చేసే అంత అవసరం లేదు నాకు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నామంటే మనం కాన్స్టెంట్గా మార్కెట్లో ఉండాలి. అట్ ది సేమ్ టైం బతుకున్నప్పుడు ఎవరైనా చెప్పుకుంటారు, ప్రసన్న సార్ ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు అనేసి. చచ్చిపోయిన తర్వాత కూడా మనం మాట చెప్పుకోవాలి కదా, ప్రసన్న సార్ అప్పుడు ఒక మంచి రేటుకి ఇచ్చారు, శ్రీకుష వెంచర్స్ ఒక మంచి రేటుకి ఇచ్చారు, అప్పుడు ప్రసన్న సార్ ఉన్నారు, చాలా మంచి రేటుకి వచ్చింది, ఇక్కడ నేను ల్యాండ్ ఇప్పుడు ఈ రేటుకి వచ్చింది అని చెప్పుకోవాలి, గుర్తుండిపోవాలి. చచ్చిపోయిన తర్వాత కూడా గుర్తుండాలి మనం. అలా ఉండాలి అంటే మనం డబ్బు గురించి కాదు, మనం ముందుకెళ్ళాలి, మనం కాన్స్టెంట్గా మార్కెట్లో ఉండాలి. ఇది ఒకటే కాదండి, ఈ వెంచర్స్ ఏదైతే ఉందో శ్రీకుష వెంచర్స్ ఒకటే కాదు, తొందరలో శ్రీకుష హోమ్స్ మనం లాంచ్ చేయబోతున్నాం, తొందరలో శ్రీకుష ఇంటీరియర్స్ లాంచ్ చేయబోతున్నాం. తొందరలో ఇవన్నీ బాగుంటే మంచిగా ఉంటే శ్రీకుష సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా అనుకుంటున్నాం. సో ఏంటంటే మనం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. అన్ని రంగాల్లో ముందుకెళ్ళి మన అనుకున్న వాళ్ళకంటే నా బంధువులకో లేకపోతే ఇంకొకరికో కాదు, కష్టపడే వాళ్ళకి, హానెస్ట్గా ఉన్న వాళ్ళకి, ఏదైనా నేను చేయగలను అనుకునే ఒక నమ్మకం ఉన్న వాళ్ళకి, కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళకి ఏదైనా జాబ్ కానీ లేకపోతే ఇంకొక ఆపర్చునిటీ ఏదైనా ఇస్తే నిలబెట్టుకుంటారు. కొంతమంది టైంపాస్ కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు, ఒకవేళ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చినా అది నిలబెట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి కాకుండా నేనేం చేస్తాను అంటే హానెస్ట్గా ఉన్న వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తాను. కాబట్టి మనం డబ్బు గురించి కాకుండా మనం ముందుకెళ్తున్నాం.